హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇంతకుముందు సాయి వీక్స్ అని అన్అఫిషియల్గా ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్గానే విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో జరిగినటువంటి భాగోతాలు అయితే ఏంటి, కుంభకోణాలు అయితే ఏంటి, ఒక్కొక్కటి బయట పెడుతూ ఉన్నాడు. అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా ఈ కాకినాడ పోర్టు విషయంలో విక్రాంత్ రెడ్డి కారణమని బయట పెట్టేశాడు. తర్వాత మద్యం కుంభకోణం నిజమే, కాకపోతే కారకుడు ఈ కసిరెడ్డి రాజా అని చెప్పేసి పేరు బయట పెట్టాడు. అంటే కుంభకోణాలు నిజమే అన్న విషయాల వరకు ఒప్పుకుంటున్నాడు. ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది, ఎందుకు ఇప్పుడు బయట పెడుతున్నాడు అనుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అంటూనే జగన్మోహన్ రెడ్డిని ఫిక్సింగ్ చేస్తున్న విధానం. ఇప్పుడు దేవుడి మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్తా అన్నాడు మొదటి ప్రెస్ మీట్లో. తర్వాత చెప్పే నిజాల సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పండి నిజం అని రిపోర్టర్ ఏదో క్వశ్చన్ అడిగాడు. అసలు గుండెపోటు అని వివేక హత్య గురించి మీతో చెప్పించింది ఎవరు అంటే మీకు ఎలా, మీరు ఆ మాట ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా, అతను నాకు గుండెపోటు అని చెప్పాడు. అంటే ఎవరిని ఫిక్స్ చేశాడు? అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. అంటే మొదటి ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. రెండో ప్రెస్ మీట్ మీరు చెప్తాను ఏది మొన్న పెట్టింది, గుంటూరు కార్యాలయంకి వచ్చి విచారణకి కాకినాడ పోర్టు, తర్వాత కాకినాడ సెజ్ 3660 కోట్లు, కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడు. ఆ తర్వాత మరొకటేంటి, లిక్కర్ స్కామ్ మరి మద్యం కుంభకోణం 20,000 కోట్లని శ్వేతపత్రం వేశారు. 3,113 కోట్లు వసూళ్ళు, అంటే ముడుపులు, కమిషన్లు, రోజుకి 2 కోట్లు, నెలకి 60 కోట్లు అన్నమాట. వీళ్ళు పరిపాలించింది 60 నెలలు, 3,600 కోట్లు ఎంత వస్తుంది. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏది తెలియదు అన్నాడు. కాకినాడ పోర్టుది జగన్కి ఏది తెలియదు అన్నాడు. అంటే జగన్కి ఏది తెలియదు అంటూనే జగన్ ఫిక్స్ చేసిన విధానం అది కదా సాయిరెడ్డి స్ట్రాటజీ. ఈ మాట చెప్పడానికి ఎట్టా సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన, పార్టీ ఆయనది, వీళ్ళందరినీ నియమించింది ఆయన, వీళ్ళందరూ ఆయన తెలియకుండా కుంభకోణాలు చేసే అంత అవకాశం ఉంటుందా? అంటే కర్త కర్మ క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డి, అంతే కదా పార్టీలో. అది నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెబుతున్నటువంటి సాయిరెడ్డి యొక్క స్ట్రాటజీని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి 40 ఏళ్ళు ఆ కుటుంబానికి సేవలు చేశాడు. అవును, నమ్మిన బంటు. ఏది 3 తరాలని కొలిచాడు. రాజారెడ్డి దగ్గర గుమాస్తాగా, రాజశేఖర రెడ్డి దగ్గర ఆడిటర్గా, జగన్మోహన్ రెడ్డి దగ్గర A2గా. A1 గుట్టుమట్లన్నీ A2 దగ్గరే కదా. ఇప్పుడు తను ఏమంటున్నాడు, సిబిఐ ఆ 11 ఛార్జ్ షీట్లు. ఒక టైంలో అయితే జగన్మోహన్ రెడ్డి రాముడు, నేను హనుమంతునని పోల్చుకున్నాడు. అప్పుడు అసలు ఎందుకు ఓడిపోయిన తర్వాత కూడా రాధాకృష్ణని, ఏబిఎన్ రాధాకృష్ణ అతను తిట్టిన విధానం, ఆర్కేని ఉద్దేశించి రామోజీరావుని అసలు రాము అని పిలిచేవాడు. రామోజీరావుని ఎవరు అలా పిలిచిన దాఖలాలు లేవన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానం పొందటం కోసం అడ్డమైన తిట్లు తిట్టారు అందరినీ. ఏది అసలు ఈ సోషల్ మీడియా వెర్రితలలు వేయటానికి ప్రధాన కారకుడు విజయసాయిరెడ్డి. ట్వీట్లలో అతను పెడుతున్నటువంటి బూతులు, అతను క్రియేట్ చేసినటువంటి అబద్ధాలు, ఇప్పుడు చంద్రబాబు మీద అబద్ధాల అల్లిందంతా విజయసాయిరెడ్డే కదా. ఏది ఆ తిరుపతిలో పింక్ డైమండ్ ఉదంతం దగ్గర నుంచి నీకు 36 మంది డిఎస్పీలు ఒకే కులానికి చెందిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇతనే ట్వీట్లు పెట్టడం, ఆ మీడియా ఎత్తేసేయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. సోషల్ మీడియా ఒక టైంలో విజయసాయిరెడ్డి నిర్వహించాడు. అవును అవును, వాళ్ళ పార్టీ మీడియా ఇన్ఛార్జిగా అతనే ఉన్నాడు కదా. అంటే ఫస్ట్ ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు, సెకండ్ ప్రెస్ మీట్లో సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు అతను ఒక మాట అన్నాడు ప్రెస్ మీట్లో, ఏంటి, నేను దిగిన మెట్లు కొందరు ఎక్కారు అన్నాడు. ఎవరా కొందరు? ఇతను ఏ మెట్లు దిగాడు? ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ పరిశీలకుడుగా మొదటి 3 ఏళ్ళు దున్నేశారు. అవును, విశాఖపట్నంలో భూములన్నీ కబ్జా చేసి పారేశారు. అక్కడ ఒక ట్రస్ట్ పెట్టాడు, ప్రతిభ ఏదో ట్రస్ట్ అని చెప్పి, అక్కడ వ్యాపారస్తులందరినీ ఆ ట్రస్ట్కి విరాళాలు ఇప్పించమన్నారు. అదో పెద్ద స్కామ్. నీకు అక్కడ హైగ్రీవ భూములు కానీ, లేకపోతే దశపల్ల భూములు కానీ, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు విలువైన భూములు కబ్జాలు చేశారని కదా. ఆ దరిమిలా ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఇతను పక్కన పెట్టి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బాబాయిని పెట్టుకున్నాడు.
ఎవరిని? వైవి సుబ్బారెడ్డి. సహజంగా కబ్జాలు చేసినా వసూలు చేసినా జగన్మోహన్ రెడ్డి కోఆపరేట్ చేస్తాడు తప్ప ఎందుకు వ్యతిరేకించి ఉంటాడు సార్? అంటే ఇక నీది అయిపోయింది చాలు, నీ పెట్టె నిండింది, ఇక మా బాబాయ్ పెట్టి పట్టుకొస్తాడు అంటూ సుబ్బారెడ్డిని పెట్టిన విధానం. మరి సుబ్బారెడ్డి వర్సెస్ సాయిరెడ్డిగా విక్రాంత్ రెడ్డిని ఫిక్సింగ్ చేయటం అంటే కాకినాడ పోర్టు కాకినాడ సెజ్ ఇష్యూలో ఏమన్నాడు? కేవీ రావు అంటే నాకు అసహ్యం అన్నాడు. అవును, అతను ఒక బ్రోకర్ అని తేల్చాడు. కేవీ రావుకి సుబ్బారెడ్డికి ఉన్న బంధం ఏంటి? కేవీ రావు సుబ్బారెడ్డి, మరి సుబ్బారెడ్డి కాలిఫోర్నియాలో దిగితే కేవీ రావు గెస్ట్ హౌస్లోనే ఉండేవాడని చెప్పాడు. అంటే ఆ బంధం చాలా బలమైంది అనమాట. భారతీయ సిమెంట్స్ కన్నా అది బలమైన బంధం. అది బయటపడాలా ఏది? ఇప్పుడు అదే కాదు, అతను రాజ్ కసిరెడ్డిని తీసుకొచ్చాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరతను? ఐటీ సలహాదారు. ఐటీ సలహాదారికి లిక్కర్కి ఏంటి సంబంధం? అసలు ఎక్కడన్నా పొంతనుందా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏంటి? ఇతను వసూళ్ళేవో లిక్కర్కి మరి కింగ్ పిన్ కావటం ఏంటి? అంటే కసిరెడ్డి రాజ్ జగన్మోహన్ రెడ్డి బంధం ఏంటి? అదొక 7 అంచెల వ్యవస్థ అన్నారు. ఏది? లిక్కర్. ఇప్పుడు మామూలుగా 6 కంపెనీలకే 63% ఆర్డర్లు ఇచ్చి పారేశారు. డిస్టిలరీలన్నీ కబ్జాలు చేశారు. ఏది? నంది పైప్స్ అండ్ డిస్టిలరీ దగ్గర నుంచి విశాఖ డైరీ డిస్టిలరీ దాకా వీళ్ళు కబ్జాలు చేసేసారు. మిథున్ రెడ్డి అంటారు. అసలు విజయసాయి రెడ్డి డిస్టిలరీ కంపెనీ వాళ్ళ కూతురు పెట్టించింది, అల్లుడు పెనికే రోహిత్ రెడ్డి అవ్వాన్ డిస్టిలరీస్ ఏదో ఉంది అది. అంటే ఆ మొదటి దాంట్లో కంపెనీ ప్రతినిధులకి లంచాలు. ఇప్పుడు మనం అనుకున్నది అదే, రోజుకు 2 కోట్లు వసూళ్ళు అనమాట. కంపెనీలు ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకుంటాయి, మనీ హ్యాండ్లర్స్ అంటారు, మనీ కలెక్షన్ ఏజెంట్స్, తర్వాత మనీ కొరియర్స్. అక్కడి నుంచి నీకు కసిరెడ్డి రాజు, కసిరెడ్డి రాజు నుంచి పెద్దరెడ్డి కొడుకు అంట. మధ్యలో బేబక్క పేరు కూడా వస్తుంది సార్. ఆ బేబక్క బహుశా మనీ హ్యాండ్లర్స్ వీళ్ళందరికీ. మనీ హ్యాంగ్లర్స్ నుంచి బేబక్క, బేబక్క నుంచి కసిరెడ్డి, కసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి, మిథున్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి. బిగ్ బాస్. బిగ్ బాస్. ఏది? ఈ 7 అంచెల వ్యవస్థ ఎలా వీళ్ళు ఆన్లైన్లో మద్యం కొనుగోళ్లు జరగనీయకుండా నగదు ట్రాన్సాక్షనే తీసుకుని 1,00,000 కోట్లు అమ్మారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అమ్మితే 99,600 కోట్లు నగదే. అంటే ఎంత పెద్ద స్కామ్ అక్కడ మనకు అర్థమవుతుంది. వాసుదేవరెడ్డి అనేది ఒక డమ్మీ. ఎంత అమ్మితే సార్? 1,00,000 కోట్లు అమ్మితే 99,600 కోట్లు క్యాషే. అవును అవును అవును. అంటే ఆన్లైన్లో వీళ్ళు 5 ఏళ్లలో అమ్మింది 400 కోట్లే. అంటే ఈ కసిరెడ్డి రాజు అయినా, విక్రాంత్ రెడ్డి అయినా, లేకపోతే వెంకటరెడ్డి అయినా, వాసుదేవరెడ్డి అయినా వీళ్ళంతా పాత్రధారులు. అసలు సూత్రధారులు గుట్టింతవరకు సాయిరెడ్డి విప్పలేదు. అవును, ఇవన్నీ టీజర్సే. ఏది? మొదటి ప్రెస్ మీట్ ఒక టీజర్. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా విజయసాయి రెడ్డి? అంటే అసలు సినిమా ఉంది. ఏది? మరి రేపెప్పుడు సాయిరెడ్డి 3rd ప్రెస్ మీట్ కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తోందా? 3వ ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి ఏం బరస్ట్ కాబోతున్నాడు? అతను ఒకటే మాట అన్నాడు, భయం అనేది నా రక్తంలో లేదన్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి భద్రత ప్రమాదంలో పడింది. దస్తగిరి కూడా తన భద్రత పెంచమని అడిగాడు, పెంచారు. అవును, 1+1 నుంచి 2+2 చేశారు. ఏది? వివేక హత్య కేసులో అతను మరి అప్రూవర్గా మారినప్పుడు ఇప్పుడు సాయిరెడ్డి అప్రూవర్గా మారడానికి నేను సిద్ధం అంటున్నాడు. అంటే నిన్న సిఐడి కార్యాలయంలో ఏమని చెప్పాడు? విచారణలో 20 ప్రశ్నలు అడిగారు, 3 గంటల ఏమి జరిగింది ఇదంతా కూడా. అప్పుడే వెళ్తూ వాళ్ళేమో ఈయన రమ్మని పిలవలా, పలానా రోజు. ఈయనే అడుగుతున్నాడు ఎప్పుడు రమ్మని. నన్ను మళ్ళా ఎప్పుడు రమ్మంటారు అని విజయసాయి రెడ్డి సిఐడి అధికారులను అడుగుతున్నాడంటే అంటే నేను సిద్ధమా? జగన్మోహన్తో యుద్ధమా? సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి పెట్టడం ఏమో కానీ ఇప్పుడు జగన్ గుట్టంతా బయట పెట్టడానికి వీళ్ళు నేను సిద్ధం అంటున్నారు. ఇవాళ తల్లి ఆవేదన విజయమ్మ. ఆ రోజు షర్మిల మీద ప్రెస్ మీట్ వీళ్ళిద్దరూ పెట్టారు. ఎవరు? సుబ్బారెడ్డిను సాయిరెడ్డి. సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి షర్మిలకు అసలు ఆస్తులు ఏమి లేవు, సిమెంట్ ఫ్యాక్టరీకి భారతి అనే పేరు పెట్టించిందే నేను, రాజశేఖర రెడ్డి కూడా దాన్ని ఆమోదించాడు. అప్పుడు ఆమె బరస్ట్ అయింది. సుబ్బారెడ్డి ఏ గడ్డి తింటే నీకెందుకు, సాయిరెడ్డి నీ బుద్ధి ఏమైందని అడిగిన పరిస్థితుల్లో నువ్వు నమ్మిన బంటుగా నిన్ను
పెద్ద ఆయన రాజారెడ్డి రాజశేఖర రెడ్డి పెంచి పోషించారే, ఇలా కాటేస్తావా పాపని అని అడిగింది. ఇప్పుడు వెళ్ళి షర్మిలను కలిశాడు. అవును, కలిశాడు. కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేసిన తప్పును క్షమించమని అడిగిన పరిస్థితుల్లో తను ఒకటే చెప్పింది షర్మిల. ఏమని? ఇప్పటికైనా చిన్నాన్న హత్య కేసులో ఆ గుండెపోటు సంగతి ఏంటో చెప్పండి, మీరు వాలంటరీగా వాంగ్మూలం ఇవ్వండి సిబిఐకి అని అడిగిన పరిస్థితుల్లో ఇతను రేపేం చెప్తాడు సాయిరెడ్డి? ఈ సాయి రహస్యాలు మరి ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.